గ్యారంటీలతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నాయి. ఉచిత హామీల అమలు కోసం పాలక పక్షాలు అడ్డగోలుగా అప్పులు చేస్తున్నాయి. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ దివాలా అంచుకు చేరుకోగా తాజాగా ఈ జాబితాలో కర్ణాటక, తెలంగాణ కూడా చేరాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ కర్ణాటక ప్రభుత్వాన్ని కడిగి పారేశారు ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్. గ్యారంటీల ఆశ చూపించి అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ 3 రాష్ట్రాలను అప్పుల ఊబిలో ముంచుతున్నది. హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే దివాలా అంచుకు చేరుకోగా తాజాగా ఈ జాబితాలో కర్ణాటక, తెలంగాణ కూడా చేరాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారు గ్యారంటీల అమలు కోసమంటూ ఎడాబెడా చేస్తున్న అప్పులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బాకీలపై చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. కాగా 5 గ్యారంటీల పేరిట తీసుకొచ్చిన ఉచిత పథకాలను కొనసాగించడం, సిద్ధరామయ్య ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేయడంపై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల్ని ఎక్స్ వేదికగా తూర్పారబట్టారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నదని, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు చెల్లించడానికి కూడా ఇబ్బందులు పడాల్సి ఉన్నదని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డిఏ చెల్లింపులపై పట్టుబట్టవద్దంటూ ఉద్యోగులకు విజ్ఞప్తి చేసిన ఆయన జీతాలు చెల్లించడానికి ఆర్బీఐ నుంచి 4,000 కోట్ల రూపాయలను చేబదులుగా రుణం తీసుకున్నట్లు తెలిపారు. అయితే రేవంత్ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఆర్థిక సంక్షోభంలోకి చేరిందంటూ పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని ఉటంకిస్తూ జాతీయ మీడియా టైమ్స్ నౌ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచారం చేసింది. తెలంగాణ అప్పులు, ఉద్యోగుల వేతనాలు, డిఏ తదితరాలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను విశ్లేషిస్తూ హిమాచల్ తరహాలోనే తెలంగాణ కూడా ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తున్నట్లు అభిప్రాయపడింది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టుతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సీఎం రేవంత్ రెడ్డి లాగా భారీగా అప్పులు చేస్తున్న కర్ణాటక కూడా సంక్షోభంలోకి కోరుకుపోతుందని హెచ్చరించారు. సిద్ధరామయ్య విధానాలు ఆ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నాయన్నారు. ఉచిత హామీల అమలు కోసం పెద్ద ఎత్తున అప్పులు చేయడం, తర్వాత పన్నుల వాతకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ఇది పన్ను చెల్లింపుదారులకు శరాఘాతంలా మారుతోందని, ఉత్పాదకత మందగిస్తున్నదని చెప్పారు. ట్రాఫిక్ సమస్య, అస్తవ్యస్తమైన రోడ్లు, గుంతలు, చెత్తతో బెంగళూరు మునుపటి ప్రభను కోల్పోతున్నదని వివరించారు. ఒకవేళ ఉచితాల పేరిట అప్పులు ఇలాగే కొనసాగితే కర్ణాటక నాశనం అవ్వడం ఖాయమన్నారు. ఇది జరగకుండా ఉండాలంటే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటూ పాయ్ హెచ్చరించారు. కర్ణాటకలాగే హిమాచల్ ప్రదేశ్లోనూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నది. గ్యారంటీల అమలుకు అవసరమైన నిధుల సేకరణకు చివరకు ప్రజలపై ధరల భారం మోపుతున్నది. ఇప్పటికే వివిధ రకాల ఛార్జీలు పెంచిన సుఖ్వీందర్ సుఖ్ ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో లీటర్ పాల ధరను ఏకంగా 6 రూపాయలు పెంచుతున్నట్టు తెలిపింది. దీంతో లీటర్ ఆవు పాల ధర 51 రూపాయలు, గేదె పాల ధర 61 రూపాయలకు చేరుకోనుంది. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో కుదలైన పేద, మధ్యతరగతి ప్రజలపై తాజా పెంపు మరో అదనపు భారంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.